సృష్టికర్త అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎఫెసీ 3:8. శోధింప శక్యముగాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఇంతవరకు మరుగై ఉన్న మర్మములను గూర్చిన ప్రత్యక్షతను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. పౌలు గారికి, పేతురు గారికి కూడా అన్యజనులు తోటి వారసులుగా చేయబడుతున్నట్లు ప్రత్యక్షత కలిగింది. మనందరము కూడా నిజమైనటువంటి ద్రాక్షావల్లిలో అంటుకట్టబడిన అన్యజనులం. శోధింప శక్యముగాని క్రీస్తు వారి ఐశ్వర్యాన్ని అన్యజనులలో ప్రకటించడానికి సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైనటువంటి మర్మాలను గూర్చి ఏర్పాటు ఎలాంటిదో అందరికీ తేటపరచడానికి అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ లోకంలో ఉండేవారికి, పరలోకంలో ఉన్నటువంటి అధికారులందరికీ తన యొక్క నానా విధమైన జ్ఞానాన్ని ఇప్పుడు తెలియపరచబడాలని ఉద్దేశించి ఈ మాట వ్రాయబడి ఉంది. ఇది నమ్మశక్యం కానిది. పరలోకంలో పరిశుద్ధులకు కూడా తెలియనటువంటి క్రొత్త విషయాన్ని బోధిస్తున్నామా? ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. పరలోకంలో దూతలకు పాపం అంటే తెలీదు. మనం దేవుని అత్యున్నతమైనటువంటి శక్తిలో పాలిభాగస్థులముగా ఆయన రక్తం వల్ల వివేచింపబడినటువంటి పాపులం. దేవుని ప్రజలకు ప్రత్యక్షపరచబడినటువంటి గొప్ప విషయాలను బట్టి పరలోకంలోనే గగుర్పాటు పుడుతూ ఉంది. పరలోకానికి ఆశ్చర్యాన్ని కలిగించే కార్యాలను మన ద్వారా మన దేవుడు చేయబోతూ ఉన్నాడా? అదే నీ కొరకు దేవుని సంకల్పం. అయితే మనము క్రింది మెట్టులోనే తృప్తి పడేవారంగా ఉన్నాం. ఈ లోక విషయాలతో ఒక ఆత్మీయ వ్యక్తి ఎలా తృప్తిపరచబడగలడు? అది అసాధ్యం. అది సాధ్యము కాదు. అతడు నిత్యత్వపు విషయాలపైననే దృష్టి ఉంచుతాడు కదా. పరలోకంలో ఏవైనా కొత్త ఆశ్చర్య కార్యాలున్నాయా తెలుసుకోవాలని ఎల్లప్పుడూ కూడా ఆశపడుతూ ఉంటాడు. మనలో పరలోక జ్ఞానాన్ని శోధించి తెలుసుకోగల ఆత్మీయ శక్తి, పరిపక్వత లేదు. దూతలు ఆశ్చర్యపడే విమోచన శక్తిని మనం కలిగి ఉన్నామా? అన్యజనులు, విగ్రహారాధికులు, నరహంతకులు, దుష్టులు క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులుగా చేయబడగలరన్న మర్మము అతనికి ప్రత్యక్షపరచబడుతూ ఉంది. విమోచన శక్తిని, జ్ఞానాన్ని మనమును పొందుకొందుముగాక. ఆమేన్.